బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో డిఆర్ఐ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ సెంట్రల్ విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. లారీలో తరలిస్తున్న డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏపీలోని ఓడరేవు నుంచి డ్రగ్స్ ముంబై తరలిస్తున్నట్లు తెలిసింది. డ్రైవర్ ను పట్టుకొని పోలీసులు విచారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో డిఆర్ఐ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ సెంట్రల్ విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. లారీలో తరలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏపీలోని ఓడరేవు నుంచి డ్రగ్స్ ముంబై తరలిస్తున్నట్టు తెలిసింది. డ్రైవర్ ను పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. पता लगा ना फिर वहाँ जाना 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 ఏసిక సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో డిఆర్ఐ నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ సెంట్రల్ విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. లారీలో తరలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. మొగుడంపల్లి మండలం మాడ్గి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద డిఆర్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. పలు వాహనాలను వాళ్ళు ఈ ఉదయం నుంచి కూడా తనిఖీలు చేశారు. వాళ్ళకి అందినటువంటి పక్కా సమాచారం మేరకు ఏపీ 18655 నెంబర్ గల లారీని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ లారీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏపీ నుంచి ఢిల్లీ వైపు ఈ లారీ వెళ్తున్నట్టుగా కూడా డిఐ అధికారులకు సమాచారం అందింది. ఏపీలోని ఒక పోర్టు నుంచి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా ఇప్పటికే డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఆ మేరకు పక్కా సమాచారంతో మాడ్గి చెక్ పోస్ట్ వద్ద మకాం వేసినటువంటి డిఆర్ఐ అధికారులు ఆ వెహికల్ అయితే సీజ్ చేశారు. ఇక ఎన్ని కేజీల డ్రగ్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం లారీ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని కూడా డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే రాబడుతున్నారు. ఇక ఏపీలోని విశాఖ పోర్ట్ నుంచి ఈ లారీ వస్తుందా లేకపోతే కాకినాడ పోర్ట్ నుంచి ఈ డ్రగ్స్ ను తరలిస్తున్నారా అనేది కూడా విచారణలో వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా డిఆర్ఐ అధికారులకు అందినటువంటి సమాచారం మేరకు వాళ్ళు నిఘా వేశారు. నిఘా వేసి ఆ తనిఖీలో భాగంగా లారీలో తరలిస్తున్నటువంటి డ్రగ్స్ ను గుర్తించి ప్రస్తుతానికైతే సీజ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లారీని మాడ్గి చెక్ పోస్ట్ నుంచి చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. ఎవరిని కూడా అటువైపు డిఆర్ఐ అధికారులు అనుమతించట్లేదు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి మాత్రమే చెప్తా ఉన్నారు. ఇక డిఆర్ఐ అధికారులు దాడులు చేశారంటే ఖచ్చితంగా డ్రగ్స్ అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి లాంటి రవాణా చేస్తే మాత్రం స్థానిక పోలీసులు లేకపోతే నార్కోటిక్ అధికారులు దాడులు చేసి ఆ తర్వాత సీజ్ చేసే అవకాశం ఉంది. స్వయంగా డిఆర్ఐ అధికారులే రంగంలోకి దిగారంటే పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉంటాయన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా సంగారెడ్డి జిల్లాలో ఇటు ఇండస్ట్రియల్ ఏరియాలో డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేసి పెద్ద ఎత్తున డ్రగ్స్ సీజ్ చేసినటువంటి సందర్భాలున్నాయి. అంతేకాకుండా మాడ్గి అదేవిధంగా జైరాబాద్ చెక్ పోస్ట్ వద్ద జైరాబాద్ టోల్ ప్లాజా వద్ద కూడా
గతంలో డిఆర్ఐ అధికారులు తనిఖీల్లో ఈ డ్రగ్స్ బయటపడ్డాయి. ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు రంగంలోకి దిగారంటే ఖచ్చితంగా డ్రగ్స్ అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎన్ని కేజీలు అనేది అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా డిఆర్ఐ అధికారులు వెల్లడించాల్సి ఉంటుంది. డిఆర్ఐ అధికారుల పక్కా సమాచారం మేరకే ఈ తనిఖీలు చేసి లారీని సీజ్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీని వెనుక ఎవరున్నారు అనేది వాళ్ళ దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ఇక ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ అయితే వాళ్ళ అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఇక విశాఖ నుంచి వస్తుందా లేకపోతే కాకినాడ పోర్టు నుంచి వస్తుందా అన్న విషయాలు కూడా పూర్తి స్థాయి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం డిఆర్ఐ అధికారులు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ లోనే మకాం వేశారు. అక్కడ పూర్తి స్థాయి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీత, థ్యాంక్ యూ.